అడవిలో అందమైన చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసించేవి. వాటిలో కోయిల, రామచిలుక, పిచ్చుక, కాకి, నెమలి అన్ని స్నేహంగా ఉండేవి. కానీ అవి ఒక విషయంలో భయపడుతూ ఉండేవి. ఆ అడవిలోనే ఒక పాతపడిన చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద దయ్యం ఉందని అనుకుంటారు. ఆ పాతపడిన చెట్టు నుండి ఒక మాట వినిపిస్తుంది. ఓ స్త్రీ రేపురా అనే శబ్దం వినిపిస్తూ ఉండేది. ఆ పక్షులు ఈ మాట వింటే ఒక్కసారిగా భయపడి అక్కడి నుండి ఎగిరిపోయేవి. ఒకరోజు పిచ్చుక ఇలా అని అన్నది, అయ్యో, మనం ఎందుకు అంతగా భయపడాలి? ఆ దయ్యం పక్కన మన పక్షుల రాజ్యం ఉంది, కానీ మనం ఆ పక్కకి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు రామచిలుక నవ్వుతూ ఇలా అంది, అది దయ్యం కాదు, ఎవడో మాయలు చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా. అప్పుడు ధైర్యవంతురాలైన కోయిల ఇలా అంది, ఈ రాత్రి మనం అక్కడికి వెళదాం, దయ్యం ఉందో లేదో తెలుస్తుంది కదా. అంతే. ఆ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాయి. ఆ పక్షులన్నింటికి మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఓ స్త్రీ రేపురా అని గట్టిగా వినిపించింది. అప్పుడు కోయిల ఇలా అంది, ఒరే దయ్యం, నువ్వు నన్ను రేపు రమ్మంటున్నావు, కానీ నేను ఇప్పుడే వచ్చాను. చెప్పు, నీ సమస్య ఏంటి? అప్పుడు ఆ చెట్టు వెనకాల నుంచి నవ్వుతూ ఒక అమ్మాయి వచ్చి ఇలా అంటుంది, హహహ, నేను దయ్యం కాదు, ఇది ఒక ఆట. నా చిన్నప్పుడు ఓ స్త్రీ అని ఒక స్నేహితురాలు ఉండేది, కానీ ఆమె ఎప్పుడు రేపు వస్తా అని చెప్పి రావడం మానేసింది. నా స్నేహితురాలిని ఇంతకాలంగా పిలుస్తున్నాను, కానీ ఎవరూ రావడం లేదు. అందరూ నన్ను దయ్యం అనుకున్నారు. అప్పుడు కోయిల, రామచిలుక, కాకి, పిచ్చుకలు అన్ని కలిసి నవ్వాయి. ఓ, అంటే ఇదంతా మాయేనా? నీవు నీ స్నేహితురాల కోసం పిలుస్తున్నావా? ఆ రోజు నుంచి పక్షులు దయ్యం అనే భయం నుంచి బయటకు వచ్చాయి. ఆ పక్షులన్నింటికి ఓ స్త్రీ రేపురా అన్న మాట మధుర జ్ఞాపకంగా మారింది. ఈ కథ నీతి: అర్థం లేకుండా భయపడితే మనమే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ధైర్యంగా ఎదురెళ్తే నిజం బయటపడుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.